మొత్తానికి ఇన్ని రోజులకు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ కాబోతుందో అప్డేట్ అయితే వచ్చేసింది భయ్య. మరి ఇంతకీ ఈ విషయం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కితో సెన్సేషనల్ హిట్ అయితే అందుకున్నాడు. కల్కి 2898 AD సినిమాతో మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. అయితే నెక్స్ట్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమాని చేస్తూ ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమాతో మరోసారి తన సత్తాను చాటాలని చూస్తూ ఉన్నాడు. సలార్, కల్కి లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ సడన్ గా మారుతి డైరెక్షన్ లో సినిమా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో ఆడియన్స్ అయితే థ్రిల్ చేయబోతోంది. కామెడీ మీద మంచి పట్టున్న మారుతి రాజాసాబ్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక గ్లిమ్స్ ఇంకా మోషన్ పోస్టర్ మాత్రమే వచ్చాయి. గ్లిమ్స్ లో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో ఇంప్రెస్ చేయగా మోషన్ పోస్టర్ లో ఆడియన్స్ కు మంచి షాక్ నైతే ఇచ్చేశాడు. మారుతి ఈసారి ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టు మోషన్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. సినిమా మీద నిర్మాతలు గట్టి నమ్మకంతోనే ఉన్నారని చెప్పాలి. అయితే సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ లో మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. రాజాసాబ్ టీజర్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాజాసాబ్ టీజర్ ని కుదిరితే డిసెంబర్ 25 క్రిస్మస్ కు లేదా జనవరి 1 కు న్యూ ఇయర్ సందర్భంగా అయితే రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది మాళవిక మోహన్. మలయాళ భామైన మాళవిక డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. కానీ డైరెక్ట్ తెలుగు సినిమా అవటం ఇదే విశేషం. ఈ రాజాసాబ్ సినిమాకు తమన్ అయితే మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు. మారుతి అలాగే ప్రభాస్ కలిసి చేస్తున్న రాజాసాబ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయని చెప్పాలి. మరి వాటికి తగ్గట్టుగా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ప్రభాస్ రాజాసాబ్ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేసేలా లాక్ చేశారు. నెక్స్ట్ సమ్మర్ కి ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నాడు. సో ఇది గైస్, మరి ప్రభాస్ సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.